హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో మనం బస్ లైన్ చూద్దాం. ఇక్కడ బస్ లైన్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎట్లా సపరేట్గా ఉంటుంది. సాలిడ్ లైన్ వెరీ డేంజరస్ బస్ లైన్ అనమాట. ఈ సాలిడ్ మార్క్స్ అనేవి డేంజరస్గా ఉంటాయి. బోర్డ్స్ చూసుకొని మనం వెళ్ళాలి. ఎక్కడ బస్ లైన్లోకి వెళ్ళేటప్పుడు కూడా అన్ని బస్ లైన్లోకి వెళ్ళడం కూడా ఉండదు. సైన్ బోర్డ్స్ ప్రకారంగా మనం వెళ్ళాలి. చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. సో ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా, బస్ సింబల్ అట్లా ఉంటుంది. మనకి బ్లూ బోర్డు మీద బస్ సింబల్, సైకిల్, ట్యాక్సీ అనమాట. సో మండే టు ఫ్రైడే ఈవినింగ్ 4 to 7 PM ఆ మూడు వెళ్తాయి. అంటే రిమైనింగ్ టైం ఆ టైంలో 4 to 7లో బైక్స్, కార్స్కి అలా ఉండదు అనమాట. ఆ ఈవినింగ్ 7 నుంచి మళ్ళీ ఈవినింగ్ 4 వరకు కార్స్, బస్సు వెళ్ళచ్చు. సో ఆ టైంలో బస్సెస్ వెళ్తాయి. ఈవినింగ్ 4 to 7లో మనం బస్సులు, సైకిల్, ట్యాక్సీ తప్ప ఏది వెళ్ళడానికి ఉండదు. అట్లా ఉంటుంది అనమాట. సో బస్ లైన్ వచ్చేసి మనకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ సాలిడ్ లైన్ చూస్తున్నారు కదా, ఈ సాలిడ్ లైన్ అనమాట. మీకు చూపిస్తాను చూడండి. సో బస్సు సాలిడ్ లైన్ ఇట్లా ఉంటే మనం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. సాలిడ్ లైన్ లేకుండా ఇలా మామూలుగా ఉంటే వెళ్ళిపోవచ్చు అనమాట. సో బస్ లైన్ సపరేట్గా ఉన్నప్పుడు ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, బస్ లైన్ అని రాసి ఉంటుంది. ఈ బస్ లైన్లో మనం వెళ్ళడానికి ఉండదు అనమాట. సాలిడ్ లైన్ ఇది చాలా డేంజర్. కాకపోతే ఈ పార్కింగ్ బే అనేది సపరేట్గా ప్రొవైడ్ చేస్తారు. ట్యాక్సీలకి, సైకిల్స్కి పార్క్ చేసుకోవచ్చు. 4 to 7 PMలో వెళ్ళచ్చు, పార్క్ చేసుకోవచ్చు. మిగతా టైంలో ఏ వెహికల్స్ అయినా వెళ్ళచ్చు. 4 to 7లో మాత్రం బస్సు, సైకిల్, ట్యాక్సీలు మాత్రమే వెళ్ళాలి ఈ లైన్లో. బైక్, కార్లు వెళ్తే ఫైన్ పడుతుంది. ఇప్పుడు ఈ స్పేస్లో మనం పార్క్ చేసినా ఫైన్ పడుతుంది అనమాట. ఈవినింగ్ 7 తర్వాత మీరు పార్క్ చేసుకోవచ్చు, ఎంతసేపు హోల్డింగ్ చేసుకోవచ్చు, ఏం కాదు. బస్సులు పక్క నుంచి అలా వెళ్ళిపోతాయి. ఆ టైంలో రద్దీ అనమాట. అందరూ ఆఫీసులు, స్కూల్కి, ఇంటి నుంచి ఇంటికి వెళ్ళే టైం కాబట్టి ఆ టైంలో ఈ స్పేస్ అని ప్రొవైడ్ చేశారు. ఈ టైంలో మనకి కెమెరా అనేది చూడండి ఇక్కడ ఉంటుంది. చూసారా బస్ లైన్ కెమెరా ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కెమెరాలు. అక్కడ పైన ఒకటి ఉంది, ఇంకా పైన ఒకటి ఉంది కెమెరా. సో ఆ కెమెరా అనేది ఇలా ఫోకస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడి నుంచి ఎవరు పాస్ అయినా కూడా ఈవినింగ్ 4 to 7లో ఫైన్ అయితే పడుతుంది కంపల్సరీ, 100 pounds. మిగతా టైంలో నువ్వు వెళ్ళినా ఎలాగపోయినా ఫైన్ పడుతుంది. ఆ టైంలో ఆఫ్ అయిపోతాయి కెమెరాస్ అనేవి. సో ఇక్కడి నుంచి అక్కడ బస్ స్టాప్ ఉంది, అక్కడ వరకు ఉంటుంది అనమాట బస్ స్టాప్. ఆ బస్ స్టాప్ వరకు ఉంటే తర్వాత అక్కడ ఎండ్ ఆఫ్ బస్ లైన్ అని కూడా ఉంటుంది. ఇక్కడ టర్న్ చేసేటప్పుడు కూడా, ఇక్కడ వెహికల్స్ టర్న్ చేసేటప్పుడు కూడా ఆ పైనుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ టచ్ అవ్వడానికి ఉండదు అనమాట. సో ఇక్కడ ఏ టైర్ టచ్ అవ్వకూడదు, వెహికల్ టచ్ అవ్వకూడదు. సో బస్ లైన్ ఇట్లా రాసి ఉంటుంది మనకి, బస్ లేన్ అని చెప్పి. ఈ స్పేస్లో పార్కింగ్ చేసుకోవచ్చు. ఇదంతా పార్క్ చేసుకోవచ్చు మొత్తం మనం. ఈవినింగ్ 4 to 7 తప్ప మిగతా టైంలో పార్క్ చేసుకోవచ్చు, వెళ్ళచ్చు కూడా. ఈవినింగ్ 4 to 7లో అలర్ట్గా ఉండాలి. ఇక్కడ కూడా ఈ పార్కింగ్ స్పేస్లో కూడా ఎవరెవరు పార్క్ చేసుకోవాలనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. పర్మిట్ పార్కింగ్ మండే టు సాటర్డే 8:30 to 4, 30 minutes నో రేట్ అనమాట. యాక్చువల్గా ఇది నో స్టాపింగ్ లైన్ ఇది, ఎందుకంటే బస్ లైన్ కాబట్టి. బట్ లిమిటెడ్ పార్కింగ్, ఒక 30 minutes వరకు పార్క్ చేసుకోవచ్చు. ఇట్లా పార్క్ చేసేస్తారు. పార్క్ చేసిన తర్వాత వెళ్ళిపోవచ్చు. మళ్ళీ కరెక్ట్గా 4 ఆ టైంకి మనం తీసేయాలి మళ్ళీ వెహికల్ అనేది కూడా. పార్కింగ్ కెమెరా ఇక్కడ ఉన్నాయి, బస్ లైన్ కెమెరాస్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో అవన్నీ కెమెరాస్, అవన్నీ స్పాట్ అనమాట కరెక్ట్గా ఇక్కడ ఇట్లా. సో బస్ స్టాప్ అక్కడ ఉంది, అక్కడ వరకు ఉంటుంది. అక్కడ మనకి బోర్డు ఉంటుంది, ఎండ్ ఆఫ్ బస్ లైన్, బ్లూ కలర్ బోర్డులో అక్కడితో ఎండ్ అయిపోద్ది అనమాట. సో చూస్తున్నారు కదా బస్ లైన్ ఇక్కడ యూకేలో అలా ఉంటుందని. ఆ సాలిడ్ లైన్ లేకపోతే నార్మల్గా ఉంటే పాస్ అయిపోవచ్చు, అసలు 24 hours పాస్ అయిపోవచ్చు, 365 days. ఆ బస్ లైన్లో ఆ టైంలో మాత్రం పాస్ అవుతే మనకి సేఫ్, లేకపోతే ఫైన్లు కట్టుకోవాలి, దానం చేయాలన్నమాట అనవసరంగా. అందుకు ఆ టైంలో మనం పాస్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుని చూడండి. పక్క నుంచి బస్సు వెళ్ళిపోతుంది తెల్లవారుజామున 4:30కి. కొన్ని 365 days 24 hours సర్వీస్ బస్సెస్ కూడా ఉంటాయి. ఒకడున్న మనిషి, ఇద్దరున్నా కూడా వెళ్ళాలి. లిమిటెడ్ సర్వీసెస్ ఉంటాయి తెల్లవారుజామున. సో అట్లా అనమాట. వీడైతే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఒక టాపిక్ తెలిసిందని ఖచ్చితంగా లైక్ చేయండి.